అందరికీ నమస్కారం. గత 3 వీడియోల ద్వారా మీకు నేను వర్గాల గురించి చిన్న చిన్న టెక్నిక్స్ మీకు అంతా తెలియజేసుకున్నా. మరి ఈరోజు 11 నుంచి 99 మధ్యలో వచ్చే ఈ సంఖ్యలకన్నిటికీ ఏ రకంగా చేయగలుగుతారు అన్నటువంటిది నేను మీకు తెలియజేస్తాను. సో మనము ఏదైనా ఎనీ ఎగ్జాంపుల్ అంటే 11 నుంచి 20 లోపల, 20 నుంచి 30 లోపల, 30 నుంచి 40, 40 నుంచి 50 ఈ రకంగా 91 నుంచి 99 వరకు తీసుకొని చూద్దాం ఏ రకంగా వస్తుంది అనేది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 16 స్క్వేర్ తీసుకున్నాం. 16 స్క్వేర్ అంటే అర్థమేమి? ఈ సంఖ్యకు చిట్ట చివరగా ఉన్నటువంటి అంకె 6, 16 6 వచ్చేసిందను 22 అవుతుంది. ఈ చివరిగా ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి దాన్ని స్క్వేర్ చేయండి అని చెప్పాను. అంటే 6 36, ఈ మూడింటిని యాడ్ చేయండి అన్నాను. సో 25 ఈ అంకె చివరిలో ఒకట్ల స్థానంలో ఉండేది వేస్తే 256 ఇస్ ఆన్సర్ అని చెప్పాను. మీరు బాగా గమనిస్తే 11 నుంచి 19 వరకు చివరిగా 1 ఉంటుంది ఇక్కడ కనుక ఈ బ్రాకెట్కు చివరిగా 1తో మల్టిప్లై చేసినట్టే దాని అర్థం. ఇప్పుడు అట్లా కాకుండా ఉదాహరణకు మనం ఇఫ్ వి టేక్ ఇట్ యాజ్ 26 స్క్వేర్ అనేది చూద్దాం. ఇదే దాన్ని 26 వేసి చూద్దాం ఎట్లా ఉంటుంది అన్నటువంటిది. 26 స్క్వేర్ ఇక్కడ 10వ స్థానంలో 2 వచ్చింది ఇక్కడ కనుక 2తో మల్టిప్లై చేయాలని చెప్పాను. ఈ మొత్తం సంఖ్య 26, చిట్ట చివరి అంకె వచ్చేసింది 6 ఉంది. ఆ చివరిగా ఉన్నటువంటి 6 స్క్వేర్కు మళ్ళీ సపరేట్గా ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి దాన్ని వర్గం చేయాలి అని చెప్పాను. అంటే 2 × 32 అంటే ఎంత వస్తుంది? 2 2 4, 2 3 6, 6 6 36 వచ్చింది ఇక్కడ. ఈ మూడింటిని ఈ 10వ స్థానంలో కనుక యాడ్ చేసుకుంటే 67 అవుతుంది. ఈ 6ని యాసిటీస్గా ఉంచుకుంటే 676 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్. అదే రకంగా ఇఫ్ వి గో ఫర్ 36 స్క్వేర్ చూద్దాం. మరి అది ఎట్లా వస్తుంది అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ 3 ఉంది కనుక 3తో మల్టిప్లై చేయాలి. సంఖ్య 36, ఈ సంఖ్యకు చివరిగా 6 ఉంది కనుక 6ని యాడ్ చేయాలని చెప్పాను. ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి దానికి సపరేట్గా వేసుకోవాలి వర్గాన్ని. 36 6 42 ఇంటూ 3, 3 2 6, 3 4 12, 6 స్క్వేర్. ఈ 6ని ఇక్కడ స్క్వేర్ వేసుకున్నా 36 వచ్చింది. ఈ మూడింటిని క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అప్పుడు దిస్ ఈస్ ద ఆన్సర్ హియర్. యూ యాడ్ వన్స్ అగైన్ 6 హియర్. దెన్ 36 స్క్వేర్కు నీకు ఆన్సర్ 1296 అనేది మనం చూడగలుగుతాం. In the same way, if we go it for 46 స్క్వేర్ కనుక చూద్దాం ఎట్లా వస్తుందో. 46 స్క్వేర్ ఇక్కడ సంఖ్యలు మీకు బాగా గమనిస్తే 4తో ఇక్కడ 4 ఉంది కనుక మల్టిప్లై విత్ 4 బ్రాకెట్ స్టార్ట్ చేయండి. 46 ఈ సంఖ్యను వేసుకోండి. సంఖ్యకు చివరిగా 6 ఉంది కనుక 6 యాడ్ చేయండి. వన్స్ అగైన్ 6 స్క్వేర్ పక్కన వేసుకోండి. 46 6 52, 52 మల్టిప్లైడ్ విత్ బై 4 208. ఈ 6కి వచ్చేసింది 36 వచ్చింది. ఈ 3ని ఇక్కడ మీరు యాడ్ చేస్తున్నారు 211 వచ్చింది. 6ని యాజ్ ఇట్ ఈస్ గా పక్కన పెట్టుకుంటున్నారు. దిస్ ఇస్ ఆన్సర్ ఫర్ 46 స్క్వేర్. ఇన్ ద సేమ్ వే now we are going to 56 స్క్వేర్ కి వెళ్తున్నాం మనం. ఈ రకంగా మీరు 100 వరకు చేయొచ్చు. ఇదే ప్రొసీజరే. 56 స్క్వేర్ ఇక్కడ మీకు ఈ సంఖ్య 5తో స్టార్ట్ అయింది కనుక 5తో మల్టిప్లై చేయండి. 56 సంఖ్య వేసుకోండి. యాడింగ్ 6 హియర్. 6 స్క్వేర్ ని పక్కన పెట్టండి. 56 6 62 multiplied with 5
5 6 30 31. ఇక్కడ 6 స్క్వేర్ చేసుకుంటే 36 వచ్చింది. ఈ 3 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 313 ఈ r as it is వచ్చింది. This is answer for 56 square. Okay, let us go it for 66 square వెళ్దాం. ఈ 66 స్క్వేర్ పోయినప్పుడు ఏమొస్తుంది అనేది చూద్దాం. If we observe very carefully, ఈ సంఖ్య 6 తో స్టార్ట్ అయింది కనుక మల్టిప్లైడ్ విత్ 6 66 ఆ సంఖ్యను వేస్తున్నారు. చివరి అంకె 6 వేస్తున్నారు. ఈ 6 ఉంది కనుక 6 స్క్వేర్ యాజ్ ఇట్ ఇస్ గా పెట్టుకున్నారు. 66 ఒక 6 72 72 ఇంటూ విత్ 6 432. ఈ మూడింటిని మీరు యాజ్ ఇట్ ఈస్ గా యాడ్ చేయండి. 435 ఈ 6 యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 66 స్క్వేర్. ఇన్ ద సేమ్ వే ఇఫ్ వి గో ఇట్ విత్ 76 స్క్వేర్ తో కనుక మనం పోగలిగినప్పుడు సేమ్ ప్రొసీజరే ఉంటుంది. ఈ సంఖ్య ఇక్కడ బిగినింగ్ అయినటువంటిది 7 కనుక 7 తో మల్టిప్లై చేయండి. లోపల మీరు సంఖ్యను తీసుకుంటున్నప్పుడు 76 ప్లస్ 6 వస్తుంది. మరి యాజ్ ఇట్ ఈస్ గానే మీకు ఇక్కడ 6 స్క్వేర్ ఉంటుంది. బికాస్ ఇక్కడ చివరిలో మనకు 1వ స్థానంలో 6 ఉంది కనుక 6 స్క్వేర్ చేసుకుంటే మనకు 36 ఉంటుంది. దీంట్లో ఎప్పుడు కూడా ఈ 3 అంటే 2 అంకెలు వచ్చినప్పుడు 1 ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మరి 76 ఒక 6 82 82 ఇంటూ 7 2 14 56 1 57 ఈ 3 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కనుక 57 7 r as it is గా పక్కన పెట్టేస్తున్నాను. Now let us go for 86 స్క్వేర్. 86 స్క్వేర్ కనుక వెళ్తే సంఖ్య అన్నటువంటిది ఇక్కడ మనకు 8 తో బిగిన్ అయింది కనుక యు స్టార్ట్ విత్ 8. ఈ బ్రాకెట్ లో మీరు వన్స్ అగైన్ 86 వేస్తున్నారు. చివరి అంకె 6 ఉంది కనుక 6 తో యాడ్ చేస్తున్నారు. ఈ ఉన్నటువంటి ఈ r ను మల్టిప్లై చేస్తున్నారు, దాని వర్గాన్ని చేస్తున్నారు. 86 ఒక 6 92 92 మల్టిప్లైడ్ విత్ 8 736. ఈ మూడింటిని యాజ్ ఇట్ ఈస్ గా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 739 r యాజ్ ఇట్ ఈస్ గా పెడుతున్నారు. నౌ ఐ యామ్ కమింగ్ ఇట్ ఫర్ 96 స్క్వేర్. అంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 8 we are replacing it as 9. ఎందుకు? ఇక్కడ 9 తో స్టార్ట్ అయింది కనుక 9 తో హెచ్చవేత వేయాలి. అండ్ దెన్ 96 ప్లస్ 6 యాజ్ ఇట్ ఈస్ గా ఈ 1వ స్థానంలో ఉన్నటువంటిది అక్కడ వేస్తారు. 96 6 ఎంత అవుతుంది? 102 ఇంటూ మల్టిప్లైడ్ విత్ బై 9 918. 3 క్యారీ ఫార్వర్డ్ చేయండి. This is the answer for this. మీకు ఇప్పుడు నేను 11 నుంచి 100 లోపల వరకు విభిన్నమైనటువంటి సంఖ్యలకు నే వర్గాలు మీకు తెలియజేసిన ఇదే పద్ధతి కంప్లీట్ గా మీరు ఫాలో కాగలిగితే 11 నుంచి 99 వరకు మీరు కరెక్ట్గా చెప్పాలి అని అంటే అర్ధ గంటలో చేయగలుగుతారు. యూ కెన్ సాల్వ్ ఆల్ దీస్ స్క్వేర్స్ ఫ్రమ్ 11 to 99. ఖచ్చితంగా చెప్తాను మీకు. అర్ధ గంట కంటే కూడా ఎక్కువ సమయం తీసుకోదు అని నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు దీంట్లో ఉన్నటువంటి మజా మీకు అర్థమవుతుంది. ఎంత ఈజీగా మనం మ్యాథ్స్ తెలుసుకోవచ్చునా అన్నటువంటిది కూడా మీకు అర్థమవుతుందని నేను ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.